ఏంటి పగటి వేషాలు? ఆగు తల్లి ఆగు. అవును, ఆడపిల్లవి మా చిరబాబుతో నీకేం పని? అమ్మగారు అయ్యా. అట్టాగా? అవునులే, ఆడపిల్లలు జుట్టు కత్తిరించుకుంటున్నారు, మగాళ్ళేమో జుట్లు పెంచుకుంటున్నారు. లంగాలు లుంగీలు ఇద్దరు కట్టుకుంటున్నారు. ఎవరి మగో ఎవరాడో తెలియడం లేదు. వీళ్ళెవరో తెలుసా? గోపి బావ స్నేహితులు. కాదు, తాగుబోతులు, పేకాటగాళ్ళు. వీళ్లకు చిరబాబుతో సావాసమా? వీళ్ళు పెద్ద గార్డెన్ లో మాట్లాడుతున్నావే? అవును, గార్డెన్. గార్డెన్ రైట్ ఉంటురా. గోపి, ఏమిటా ఇది? ముందు కాల్సి వాడు నీ కన్నలంటే వాడు తెలుసా? చాలే ఊరుకోమ్మా, ఇంట్లో పనిచేసేవాడు అందరూ నాకు అన్నయ్యలా. అమ్మా, నీ మాట నాన్న సాగినవాడు గాని సాగితే ఆస్తిలో వీడికి వాటా కూడా ఇచ్చేయమంటావు. ఫ్రెండ్స్, ఓకే ఓకే. ఏంటమ్మా ప్రతి చిన్నదానికి ఇంత ఇదవుతారు? ఈ లోకంలో డబ్బులు పెట్టేగా పెద్ద చిన్న. అది కదా, మీరే తప్పలే, ఊరుకోండమ్మా. ఎంతైతే మటుకు అంత మందులో పట్టుకుని చిన్నబాబుని అట్లా అన్నారే, చిన్నతనంగా ఉండదు. ఊరుకోడమ్మా. అంకుల్, డబ్బు కావాలి. తీసుకోవడమే కానీ తీర్చడం లేదని ఆలోచిస్తున్నారా? తీర్చేది మీ నాన్న, వసూలు చేసేది నేను. యూ డోంట్ వరీ మై డియర్ బాయ్. ఎంత కావాలి? 10,000. ఓకే, ఈ నోటు మీద సంతకం పెట్టు. ఏమిటండి? గోపి ఎక్కడ? ఎందుకు? ఎందుకా? ఈ టర్మ్ ఫీజు కట్టలేదట, అసలు కాలేజీకి వెళ్ళటం మానేశాడు. ఏమిటండి మీరనేది? నేనంటాం కాదు, ప్రిన్సిపాలే స్వయంగా చెప్పాడు. అసలు ఏడి వీడు, ఇప్పుడే తేల్చి పారేస్తాను. ఇంతకు ముందే నాతో చెప్తే సినిమాకి వెళ్ళాడు. ఇది కూడానా? సరే రాని చెప్తాను. ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డారు? గోపి ఇంకా రాలేదురా. అయ్యో, ఇవాళ కొత్త ఏమిటి? ఏ క్లబ్ లోనూ ఉండి ఉంటాడు. వాడు కాలేజీకి వెళ్ళలేదట. అది మీ అయ్యగారికి తెలిసి మండిపడుతున్నారు. ఇప్పుడు కనిపిస్తే చంపేస్తారు. అందుకని సినిమాకి వెళ్ళాడని అబద్ధం చెప్పాను. పంపముచ్చారు కదమ్మా, మీరెందుకు అబద్ధం చెప్పారు? సలీం కదురా, చెప్పాను. అమ్మా, అయ్యగారి సంగతి నేను చూసుకుంటాను, మీరు పదండి. మరి గోపి? గోపి నేను తీసుకొస్తాగా, మీరు పదండి ముందు. అయ్యారు ఇక్కడున్నారా? అయ్యారా, వాళ్ళు తాగండి. గోపి వచ్చాడ్రా? వస్తాడండి, సినిమాకి వెళ్ళి అంట కాస్త ఆలస్యంగా వస్తాడు. వాళ్ళు తాగండి. ఎందుకు రాడు? తాగండి అయ్యారు, తాగండి అయ్యారు, పడుకుంది కానీ. వాడు ఏదో చిన్న కుర్రాడు, గారాబంగా పెరిగాడు, చిన్న చిన్న తప్పు చేస్తుంటాడు. దానికి మీరు అయినా పడి ఆరోగ్యం జరగట్టుకుంటారా? వాడు పూర్తిగా చెడిపోయాడు. బాగానే వాడు బాబు గారు, నేను ఎట్టగట్ట తీసుకొస్తా కానీ మీరు పడుకోండి. అయినా అడ్డగోళ్ళ పద్ధతి ఉంటాయా? చెడ్డాడు చెడ్డట్టు ఉంటారా? తక్కువతనం వయసు అట్లాంటిది. ఆ మాటకొస్తే ఆ వయసులో మీరు మాత్రం ఏం చేశారు మాకు తెలుసు. మాటలు జోరు చేస్తున్నావు. నేను నోరు పోసుకుంటా కానీ మీరు కళ్ళు పోసి పడుకోండి. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ రోజు మన గోపి గుర్ర పందాల్లో జాక్ పాట్ కొట్టాడు. వచ్చింది 139 రూపాయలే కావచ్చు, కానీ కొట్టింది జాక్ పాట్. అందుకని ఈ రోజు 5,000 రూపాయలు ఖర్చు పెట్టి మనందరికీ పార్టీ ఇస్తున్నాడు. ఇలాగే డబ్బులు వస్తూ ఉంటే ఇలాగే ఖర్చు పెడుతూ ఉంటాడు. కాబట్టి మేరీ మేరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆఫ్ జాక్ పాట్.
చెల్లాయిరా 10 మందిలో తాగిన తర్వాత ఇంకా చెల్లా ఏమిట్రా పుల్ల శంకరావు నువ్వు కూడా నా తప్పేం లేదు కృష్ణ వీళ్ళందరూ నా చేత చెల్లాయి చేత తాగించి పశువుల్లా ప్రవర్తించారు సమయానికి నువ్వు వచ్చి దేవుణ్ణి కాపాడావు కృష్ణ సరే రా. ఏంటా తప్ప తాగి ఆడ మగ తేడా తెలియకుండా క్లబ్ చుట్టూ తిరుగుతుంటే ఏమవుతుంది ఏం కుసా ఖచ్చితంగా ఇంట్లోకి తీసుకెళ్ళి నోరు వాసన చూడండి తెలుసు అయ్యో అమ్మ చూడు ఎలా ఏడుస్తుంది ఎవరైనా ఇచ్చినా ఏం లాభం లేదురా దౌర్భాగ్యుడా ఎన్ని రకాలుగా చెట్టావురా ఇప్పుడు ఏమాత్రం అలరైనా అయ్యగారు లేస్తారు ఆ భయంతో ఊరుకుంటున్నాను కృష్ణ అందరూ ఇక్కడ రామా నువ్వు కళ్ళు మూసి పడుకో తాగులో నేను తాగానా కృష్ణ చూసా నిన్ను గుర్తుపడేశాను కృష్ణ కూర్చో కూర్చో నువ్వే న్యాయం చెప్పరా వెనకిలో పెద్ద మేడ కట్టింది చూడు సిటీ అదే కెమెరా డాన్సర్ సిటీ అది నా దగ్గర ఎంత డబ్బు తిందంటావు ఊళ్ళో వాళ్ళని ఎంత మనం తిందంటావు అది 500 పర్సులో పెట్టుకొని నాతో పందెం కడుతుందట్రా రాస్కెల్ సిల్లీగా అది నాతో ఛాలెంజ్ అందుకేరా దాని చిక్కు కుదిర్చేసా ఇదిగో పర్సు కొట్టా నువ్వు పడుకో పడుకుంటావు లేదా నువ్వు పర్సు తీసుకుంటానే నేను పడుకుంటా పర్సు తీసుకుంటే పడుకుంటావా నిజంగా సాగిలో దారి తప్పుతారేమో కానీ మాట తప్పరా
ఈ పరసు కూడా ఏమిట్రా అది ఎవరు రేపు ఇంటి మీద వచ్చి పడితే అప్పుడు ఇంకా అల్లరి అవుతుంది. అమ్మా నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వెళ్ళి 2 గంటలకు తెలియకుండా అమ్మాయికి ఇచ్చేసి వస్తాను. నువ్వు చిన్నబాబు ఇక్కడ పెట్టుకుంటు. కొట్టాల్సింది దాన్ని కదమ్మా, నిన్ను నిన్ను ఎత్తుకురా ఎత్తుకు దాన్ని నేనే తాగమన్నానా? నీకంటే గొప్పవాడు గోపి తాగమన్నాడు. నువ్వేగా గోపి చెప్పినట్టల్లా విను విను వినన్నావు, వింది తాగమన్నాడు, తాగింది. ఆ గోపికి తినిచ్చి పెళ్లి చేద్దామని ఆశపడి అన్నాను కానీ ఇలా చెడిపోమన్నారా? ఆశకైనా గాని హద్దులు ఉండగవలను, నీతి లేని ఆశ గోతె పాలు అన్నారే. ఒకరా అమ్మాయి వింటే ఎంత అప్రదిష్టం. ఇప్పటికైనా అర్థమైందా? బుద్ధి కలిగి బతుకు.